హాయ్ అండి, ముందుగా అందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వచ్చేసి ఏదన్నా ఈజీగా తయారయ్యే స్వీట్ ఐటమ్ చేద్దామని చెప్పి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేద్దామని ఫిక్స్ అయ్యండి. ముందుగా ఓ బౌల్ నిండా బెల్లం చెక్కి తీసుకుని దాన్ని గిన్నెలో పోసి మళ్ళీ దాంట్లో కప్పున్నర నీళ్లు యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాగా తిప్పి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3 యాలక్కాయలు తీసుకుని దాని రోట్లో వేసి బాగా దంచి ఆ వచ్చిన యాలక్కాయ పౌడర్ ని మాత్రం దాంట్లో వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అరకప్ బీప్ పిండి, అరకప్ గోధుమ పిండి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ రెండింటిని ఒక గిన్నెలో వేసుకుని చేత్తో బాగా మిక్స్ కొట్టాలి. ఆ కలిపిన పిండిని తీసుకుని కరిగి మరుగుతున్న ఈ బెల్లం నీటిలో పోయాలి. తర్వాత ఒక గరిటె తీసుకుని ఇలా శుద్ధలయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత దానికి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాక దాన్ని బాగా మిక్స్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దాన్ని గోధుమ పిండి ఒత్తినట్టు బాగా ఒత్తుకోవాలండి. గరుగుంటే సరిగ్గా అవ్వదు కాబట్టి చేతులకు కొంచెం నెయ్యి ఎత్తుకుని అప్పచ్చల్లా ఒత్తుకోవాలండి. అలా అన్ని ఒత్తుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మళ్ళీ ఫ్రెష్ నూనె పోసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెడీ చేసి పెట్టుకున్న అప్పచ్చల్ని ఇలాగ ఒక్కొక్కటి ఆ నూనెలో వేసుకోవాలండి. ఆ తర్వాత ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అప్పుడప్పుడు ఒక గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాంటి బ్రౌనిష్ కలర్ వచ్చాక గిన్నెలో తీసేసుకుంటే చాలండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే ఇరగేస్తాయండి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన మిడిల్ క్లాస్ ఫుడ్స్.